చందమామ కథ. తెలివైన అందగత్తె. ఒకానొక ఊరిలో ఒక పేద దంపతులకు ఒక కొడుకు కూతురు ఉండేవారు. తండ్రి కూలినాలి చేసుకునేవాడు. ఇల్లాలు ధాన్యం దంపులకు పోయి చారడి గింజలు చేత పట్టుకుని వచ్చేది. కుర్రవాడు అడవుల్లో ఉడుములను వేటాడి తెచ్చి ఊళ్ళో అమ్ముకునేవాడు. ఆడపిల్ల ఇంట్లోనే ఉండి ముగ్గురు తెచ్చినవి పొదుపు చేసి పెట్టేది. కుటుంబం అందరిలోనూ ఆడపిల్ల అందమైనది, తెలివైనది, చురుకైనది. ఉపాయం ఎరిగింది. ఒకనాడు ఆమె తండ్రి వద్దకు వెళ్లి, నాన్నగారు, మనం ఇలా ఎన్నాళ్లు కష్టపడినప్పటికీ కడుపు నిండడం లేదాయే. వ్యాపారి దగ్గర ఒక 100 వరహాలు అప్పు తెచ్చి వ్యాపారం చెయ్యండి. దేవుడి దయ వల్ల మనకు కలిసి వస్తే నిమిషంలో అప్పు తీర్చేయచ్చు అని సలహా చెప్పింది. అందుకతను, తల్లి, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, కానీ రుణం చేసినట్టయితే దాన్ని తీర్చే మార్గం ఏది? వ్యాపారి సామాన్యుడు కాదు, మంచి మాటలు చెబుతూనే ఉంటాడు. గడువు దాటిందంటే అనరాని మాటలని రచ్చకలాగుతాడు. ఆ కర్కోటకుడితో మనం బాధలు పడలేము. అయినా అప్పు చేసుకుని పప్పు కూడు తినడం ఏమంత మంచిది కాదు అన్నాడు. ఆ మాటకు ఆ అమ్మాయి, నాయనా, మీరేమీ భయపడవద్దు. నెల వాయిదాకు ఒక 100 వరహాలు వ్యాపారి వద్ద తీసుకొచ్చి ఆ సొమ్ముతో పట్నం పోయి సరుకు పట్టుకురండి. ఈ లోపల ఏమి జరిగినా నేను చూసుకుంటానని ధైర్యంగా చెప్పింది. సరే, ఇంత ధైర్యంగా పిల్ల ఎందుకు చెప్తుందో అది చూద్దాం అనుకుని అతను వ్యాపారి దగ్గర 100 వరహాలు బదులు తెచ్చి సరుకు బేరం చేయడానికని పట్నం వెళ్ళాడు. కాని అనుకున్న గడువు లోపల అతను తిరిగి రాలేకపోయాడు. సరిగ్గా 30 రోజులు పూర్తయ్యేసరికి పొద్దున్నే వ్యాపారి వాళ్ళింటికి చక్కా వచ్చాడు. వ్యాపారి వచ్చే సమయానికి పిల్ల ఒక్కరితే ఇంట్లో ఉన్నది. మీ నాయన ఏడి అని వ్యాపారి అడిగాడు. ఊరుకు వెళ్ళాడు అని పిల్ల చెప్పింది. ఎప్పుడు వస్తాడు అని వ్యాపారి అడిగాడు. వస్తే రాడు, రాకుంటే వస్తాడు అని పిల్ల నిదానంగా జవాబిచ్చింది. ఈ జవాబు వినేసరికి వ్యాపారికి మంటెత్తుకొచ్చింది. సరే, మీ అమ్మేది అని కోపంగా అడిగాడు. మా అమ్మ గండ్ల ఇంటికి వడ్లు దంచడానికి పోయింది అని ఆ పిల్ల నిలకడగా చెప్పింది. ఆ మాటలు వ్యాపారికి అసలే అర్థం కాక ఆమె తనను వేళాకాలం చేస్తున్నదనుకున్నాడు. సరే, మీ అన్న ఏమైనాడు అని వ్యాపారి కోపంగా అరిచాడు. అందుకు ఆ పిల్ల నవ్వుతూ, మా అన్న కాళ్ళు లేని గుర్రం ఎక్కి వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడడానికి వెళ్ళాడండి అన్నది. వ్యాపారికి ఈ మారు కోపం ఆగలేదు. ఈ పేదవాళ్లకు ఇంత పొగరా అని అనుకుంటూ వెంటనే వెళ్లి రాజుగారికి ఫిర్యాదు చేశాడు. రాజుగారు ఆ పిల్లని పిలిపించి విచారణ చేశారు. అందుకు ఆ అమ్మాయి, మహాప్రభు, నేను చెప్పిన మాటలో ఒకటి తప్పులేదండి. వ్యాపారి గారికి నా మాటలు అర్థమయ్యాయో లేదో అంది. మరైతే నువ్వు చెప్పిన జవాబులకి అర్థమేమిటో విప్పు చెప్పు అన్నాడు రాజుగారు. అప్పుడు ఆ పిల్ల, మహారాజా, మా నాయన వెళ్లే ఊరికి మన ఊరికి మధ్యన ఏరున్నది. అది కొండవాగు కనుక చినుకు పట్టంతోనే నిండి పారుతుంది. ఒకవేళ మా నాయన బయలుదేరే సమయానికి వాన వస్తే ఏరు అడ్డుకుంటుంది. కనుక ఏరు వస్తే రాడు, రాకుంటే వస్తాడు అని మొదటి ప్రశ్నకు జవాబిచ్చాను అని చెప్పింది. తర్వాత గండ్ల ఇల్లేమిటి, వడ్లు దంచడం ఏంటి అని రాజుగారు అడిగారు. దానికి గండ్లవారనే ఇంటి పేరుతో ధనవంతులున్నారండి, అక్కడికి మా అమ్మ వడ్లు దంచడానికి వెళ్ళింది అని చెప్పాను. ఈ మాట అర్థం చేసుకోలేకపోయారు వ్యాపారి గారు అన్నది. ఆ పిమ్మట రాజుగారు, కాళ్ళు లేని గుర్రం ఉంటుందా, ఏమిటా మాట అని అడిగారు. అందుకు ఆ పిల్ల, మీ అన్న ఏడి అని వ్యాపారి గారు అడిగారు. మా అన్న చిన్నప్పటి నుంచి చెప్పులు తొడుక్కొని అడవిలోకి ఉడుముల వేటకు పోతాడు. కాళ్ళు లేని గుర్రం అంటే చెప్పులు, ఉడుముకి వెంట్రుకలు ఉండవు కదండి, కనుక వెంట్రుకలు లేని ప్రాణిని వేటాడడానికి వెళ్ళాడు అన్నాను అని చెప్పింది. పిల్ల తెలివితేటలకి, యుక్తికి రాజుగారు మెచ్చుకొని వ్యాపారికి 100 వరహాలు జరిమానా విధించి ఆ సొమ్ము పిల్లకు బహుమానం చేశారు. రాజుగారు ఎదటనే ఆ 100 వరహాలు ఆమె వ్యాపారికి జమకట్టి బాకీ లేదనిపించుకుంది. మర్నాడే పట్నం పోయిన తండ్రి సరుకులతో ఇంటికి వచ్చి తన కూతురు చేసిన యుక్తి తెలుసుకొని సంతోషించాడు. చందమామ కథ. పొన్న చెట్టు పుట్టుక. ఒకప్పుడు ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసు ఉండేది. అది భూలోకమంతా కలయి చుట్టి దయాదాక్షిణ్యము లేకుండా ప్రజలను, పశువులను పొట్టన పెట్టుకుంటూ ఉండేది. ఆ రాక్షసి పేరు తలుచుకుంటే చాలు జనం హడలిపోయేవారు. ఆ భయం చేత వాళ్ళు ఊరిలో మసలడమే మానుకొని తలుపులు బిగించి ఇళ్లలో కూర్చునేవారు. అలా వాళ్ళు ఎంతకాలం ఉండిపోగలరు? మనుషులు సంచరించకపోతే పనులు ఎలా సాగుతాయి?
ప్రపంచం ఎలా నడుస్తుంది? నిజానికి ఇప్పుడు బ్రహ్మరాక్షస భయం వల్ల రైతులు పొలం దున్నడం లేదు, తోటమాలి మొక్కలు తడపడం లేదు. అందుచేత ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఈ విధంగా భూలోకంలో ప్రజలు నానా బాధలు పడ్డం చూసి సూర్యమహారాజుకి జాలి వేసింది. 7 గుర్రాల రథం పైన ఆయన రోజు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు ప్రజల కష్టాలు కళ్ళారా చూసి అయ్యో పాపం అనుకుంటూ ఉండేవాడు. ప్రజల బాధలు ఎలా అయినా పోగొట్టి వాళ్ళకి ఉపకారం చేయాలని సూర్యమహారాజుకి మనసులో గట్టి నిశ్చయం కలిగింది. మర్నాడు మహారాజు వజ్రాయుధం లాంటి ఒక పెద్ద ఖడ్గాన్ని తీసి తళతళా మెరిసేట్టు దానికి సాన పెట్టాడు. తన బాణము అమ్ముల పొది చేత పట్టాడు. ఈవేళ ఎలా అయినా దుర్మార్గురాలైనటువంటి ఆ బ్రహ్మరాక్షసిని చంపి భూలోకంలో ప్రజలకు మేలు చేయాలి అని తాను చేసుకున్న నిశ్చయం ప్రకారం ఆచరించడానికి పూనుకున్నాడు. సూర్యమహారాజు తన 7 గుర్రాల రథం పైన భూలోకానికి దిగివచ్చి ఆ రాక్షసికి గురిపెట్టి ఒక్క బాణం వదిలాడు. ఆ రాక్షసి మాత్రం సామాన్యమైందా? మహారాజు మీదకు రంకెలు వేసుకుంటూ మింగేస్తా అని వచ్చింది. మహారాజుకు బ్రహ్మరాక్షసికి చాలాసేపు యుద్ధం జరిగింది. తన వద్ద ఏ విధమైన ఆయుధాలు లేకపోయినప్పటికీ రాక్షసి ఆయనకు చాలా కష్టం కలిగించింది. బాణాలతో కొట్టి కొట్టి లాభం లేక చివరకు మహారాజు తన ఖడ్గం ప్రయోగించాడు. ఒక్క వేటు వేసేసరికల్లా బ్రహ్మరాక్షసి తలాముండెము దేనికదే విడిపోయి నేలపైన దొరలడం ప్రారంభించాయి. మహారాజుకి ఈ యుద్ధం వల్ల చాలా అలసట కలిగింది. కానీ ఆయన దయవల్ల భూలోకంలో ప్రజలకు ఆ రాక్షసి పీడ వదిలిపోయింది. అప్పుడు సూర్యమహారాజు రాక్షసిని సంహరించిన బడలికి తీర్చుకోవడానికని భూలోకంలో ఒక నదిగట్టున షికారుగా నడిచి వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి ఆయనకు అపురూపమైన అందము గల ఒక కన్య కంటపడింది. ఆహా, ఈ పిల్ల ఎంత సుందరముగా ఉన్నది! ఇటువంటి రూపవతి నాకు రాణి అయినట్టయితే బాగుండును కదా అని అనుకొని మనస్సులో ఉబలాటపడ్డాడు. ఈ ఉత్సాహంతో రెప్పవాల్చకుండా ఆమె వైపు చూస్తూ అక్కడనే నిలబడిపోయాడు. ఆమె సౌందర్యం చూసి మురిసిపోతూ దగ్గరగా చేరి, చిన్నదానా, నేనెవరినో తెలుసునా? ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యమహారాజుని. నాకు ఆకాశం మీద ప్రత్యేకంగా ఒక లోకం ఉంది. ఆ ప్రత్యేక లోకంలో ముత్యాల తలుపులు గల కోట ఉన్నది. కోట తలుపులు తీయడానికి మూయడానికి దేవకన్యలున్నారు. రోజు నేను స్వారీ చేయడానికి 7 గుర్రాల రథమున్నది. మరి నాతో వచ్చేసి నాకు రాణిగా ఉన్నావంటే నీవు కోరిన సౌఖ్యాలు అనుభవించవచ్చు. వస్తావా మరి అని అడిగాడు. ఆ కన్యకు అపరిమితమైన సిగ్గు. ఇంతవరకు ఆమె పరపురుషుడితో మాట్లాడెరగదు. పైగా తల్లిదండ్రులను గాని తనుండే ఇల్లును గాని వదిలి ఎక్కడికి వెళ్ళుండలేదు. ఆమెకు తండ్రే దైవం. నదిగట్టున గుహలో ఉండే ఆ ఇల్లే ఇంద్రలోకం. ఆమెకు తోడుగా ఆడుకోవడానికి ఉడతలు, కుందేళ్లు, పక్షులు ఉన్నాయి. దండలు గుచ్చుకోవడానికి కోకొల్లలుగా పువ్వులున్నాయి. అందుచేత మహారాజు వేసిన ప్రశ్నకు అవునని కాదని సమాధానం చెప్పక ఊరుకుంది. సూర్య మహారాజు నన్ను పెళ్లాడవలసింది, నాకు రాణిగా ఉండవలసింది అని ఆ కన్యను ఎన్నో విధాలుగా బతిమాలాడు. కాని ఆమె బదులు చెప్పలేక పారిపోయింది. మహారాజు పెద్దవాడు, బలమైనవాడు కనుక వెంబడించి ఆమెను కలుసుకున్నాడు. చిన్నదానా, ఎందుకు పారిపోతావు? నీకు వచ్చిన భయం ఏమీ లేదు. నిన్ను ప్రాణ సమానంగా చూసుకుంటాను. నువ్వు కోరినవన్నీ ఇస్తాను. నాతో వచ్చేసి నాకు రాణిగా ఉండు అంటూ మళ్ళీ ఆమెను బుజ్జగించి చెప్పాడు. ఎన్ని చెప్పినా లొంగక సిగ్గుచేత ఆమె మళ్ళీ తప్పించుకుని పారిపోయింది. ఏమైనా సరేనని మహారాజు పట్టు వదలలేదు. ఈసారి ఆయన మరింత వేగంగా వెంబడించి పట్టుకోబోయేసరికి ఆమె భయపడిపోయి నాన్న నాన్న అని పెద్దగా కేక వేసింది. దూరాన ఉన్న ఆమె తండ్రి నదిరాజుకి ఆ కేక వినబడ్డంతోనే కూతురికి ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందనుకొని అనుమానపడ్డాడు. మానవ రూపంలో ఉంటే ఇటువంటి ప్రమాదాలు తప్పవు. అందులోనూ రూపవతి అయిన కన్యను చేపట్టడానికి ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు అని చెప్పి తన మంత్రబలం చేత ఆమెను ఒక పొన్న చెట్టుగా మార్చేశాడు. ఆమె నిలబడ్డ పాటున పొన్న చెట్టుగా మారిపోవడం సూర్యమహారాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. తను ఇంతగా ప్రేమించిన ఆ కన్య చూస్తూ ఉండగానే ఇలా మారిపోవడంతో సూర్యమహారాజుకు విచారం కూడా కలిగింది.
సరే, గడచిన దానికి విచారిస్తే మాత్రం లాభం ఏమున్నది? నువ్వు నాకు రాణివయ్యి నన్ను సంతోష పెడతావని ఆశించాను. కాని కర్మవశం చేత నువ్వు చెట్టువైపోయావు. అయినా నీ పైన నాకు ప్రేమ ఎంతమాత్రం తగ్గలేదు. నేను ఆకాశం మీద ఉన్నంతకాలము నువ్వు భూమిపైన జీవించి ఉండవలసిందే. నా వరం చేత నీ ఆకులు వాడిపోక ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. మొదట రాణిగా చేసుకుని నిన్ను కోటలో పెట్టుకుందామనుకున్నాను. ఇప్పుడు చెట్టుగా ఉన్న నిన్ను మక్కువతో నా నెత్తి మీదనే పెట్టుకుంటాను అని సూర్యమహారాజు ఆ క్షణం నుంచి పొన్న ఆకులతో తయారైన కిరీటాన్నే తలపైన ధరిస్తున్నాడు.